బీజేపీ గతంలో ఇచ్చిందా 14-19 అంటే ఒకటి ఇచ్చింది. అందుకనే అదే ఫార్ములాని జగన్ కూడా అమలు చేశాడు. వాస్తవంగా జగన్ బీజేపీతో పొత్తులో లేడు, అయినా కూడా ఒక్కొక్క ఏడాదికి ఒక 2020లో వచ్చినప్పుడు, 22లో వచ్చినప్పుడు, 24లో వచ్చినప్పుడు 2 చొప్పున ఆఫర్ ఇచ్చాడు వాళ్ళకి. ఇప్పుడు అట్లాగా ఒకటి చొప్పున ఆఫర్ ఇచ్చాడు ఇప్పుడు జగన్. ఇప్పుడు వీళ్ళు మూడిట్లో ఒకటి కూడా ఇవ్వకూడదు లెక్క ప్రకారం అయితే. ఎందుకు? వీళ్ళ మధ్యన ఒప్పందం ఉందో లేదు. కానీ కూటమి భాగస్వామి కాబట్టి ఒకటి ఇవ్వచ్చు. ఏది? బీజేపీకి ఒకటి, జనసేనకు ఒకటి. కానీ క్రిందసారి చూస్తే జనసేనకి ఇవ్వలేదు, వీళ్ళే 2 తీసుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తనకు ఒక సీట్ ఖచ్చితంగా కావాలంటున్నాడు. తనకు ఒక సీట్ కావాలంటే తెలుగుదేశం వదులుకోవాలి. తెలుగుదేశానికి ఇప్పుడు టోటల్గా 4లో ఒకటి సానా సతీష్ ఆల్రెడీ ఉన్నాడు, ఇంతకుముందు మోపిదేవి ప్లేస్లో అతను తీసుకున్నాడు. ఇప్పుడు అతన్ని కంటిన్యూ చేయాలి, రెన్యువల్ చేయాలి, చేస్తానన్నాడు. అందులో లోకేష్కి అత్యంత సన్నిహితుడు. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశానికి ముఖ్యమంత్రిగా, అంటే పేరుకి చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి అనేది పేరుకే, గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒరిజినల్ ముఖ్యమంత్రిగా పనిచేస్తోంది షాడో ముఖ్యమంత్రిగా లోకేష్. అయితే లోకేష్ తరపున ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి సానా సతీష్ను కిలార్ రాజేష్ అనేది రాష్ట్రం అంతా చెవులో ఇల్లు పెట్టుకుని మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి అంత కీలకమైనటువంటి వ్యక్తికి ఇవ్వను అంటే కుదరదు. కాబట్టి రాజ్యసభ రెన్యువల్ అవుతుంది అతనికి. ఇంకా మిగతా వాళ్ళని చేయాలంటే బీజేపీని ఒక్క సీట్